మత్తయి సువార్త మొదటి అధ్యాయము 18 నుండి 25 వరకు వచనాలు మనం కలిపి చదువుకుందాము. పేజ్ సంఖ్య 3, క్రొత్త నిబంధనలు. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21 వచనంలో, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను శబ్దమునకు రక్షకుడని అర్థము, కింద మనకు రాసింది, అను పేరు పెట్టుదు అనెను. ఇదిగో, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతా జరిగెను. మనం చదువుకున్న లేఖనంలో కన్యక అయిన మరియ గర్భవతిగా ఉన్నప్పుడు తన భర్త అయిన యోసేపు ఇంకా పెండ్లి కాలేదు, ప్రధానము చేయబడిన తన కాబోయే భార్యను చేర్చుకోవాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండగా దేవదూత యోసేపుకు కనపడి ప్రత్యక్షమై, యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటానికి భయపడద్దు, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధ ఆత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కని ఆ కుమారునికి యేసు అని నువ్వు పేరు పెడతావు. ఎందుకంటే ఆ పేరులో ఉన్న భావము, అర్థం ఏంటంటే తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయన రక్షిస్తాడు. పాత నిబంధనలో యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14లో ఉన్న మాటను కూడా ఇక్కడ మత్తయ్య ప్రస్తావిస్తున్నాడు. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. కింద అర్థం కూడా రాశారు, దేవుడు మనకి తోడై ఉన్నాడని. సో యేసు ప్రభు వారిలో ఎవరికైనా ఆయన అంగీకరించిన వారికి దొరికేది ఏంటంటే పాపముల నుంచి రక్షణ. ఆయన పేరులోనే ఉంది. అదే భావం వచ్చేట్టుగా దేవదూత, నువ్వు నీ భార్య కుమారుని కన్న తర్వాత ఆ పేరు పెడతావు యేసు అని. రక్షణ పొందిన మనకి యేసుక్రీస్తులో దొరికింది ఏంటంటే పాప క్షమాపణ, మొట్టమొదటి మెట్టు. పాపాల నుంచి రక్షించబడాలని అంటే మనం క్షమ పొందాలి. ఫస్ట్ మనకి క్షమాపణ రావాలి, అది మొదటి మెట్టు. యేసుప్రభు వారు ఆయనే చెప్పారు, ఇదిగో నా రక్తము. మత్తయి సువార్తలోనే మనం చూస్తే 26వ అధ్యాయంలో 28 వచనం, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. యేసు ప్రభువారు ఆయన రక్తాన్ని ఎందుకు చిందించాడంటే అది పరిశుద్ధమైన రక్తము. అది పాపముతో దేవునికి దూరమైన, దేవుని యొక్క ఉగ్రతకి గురైన వ్యక్తికి ఆ రక్తం ఏం చేస్తుందంటే దేవుని తృప్తిపరిచి, ఎవరైతే ఆయన ద్వారా దేవుని దగ్గరికి వెళ్తారో వారికి ఏం జరుగుతుందంటే దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు రక్తాన్ని చూసి వారి పాపాలు క్షమిస్తున్నాడు. ఇది ఆయన పేరులో ఉంది. ఏంటంటే ఆయన పేరు యేసు అని పేరు పెడతావని గబ్రియేలు దూత చెప్పాడు. ఆయన్ని నమ్ముకున్న వాళ్ళని పాపం నుంచి రక్షిస్తాడు. మొట్టమొదటగా ఆయన పాపాలు క్షమించి తర్వాత ఆ పాపం యొక్క శక్తి నుంచి రక్షిస్తాడు. సో మన జీవితంలో ఈరోజు రక్షణ పొందిన మనము, ప్రభు నా పాపాలు క్షమించావు, నీవు పాపం యొక్క శక్తి నుంచి రక్షించబడుతున్నాను అని నీకు ఆ గ్రహింపు వస్తే నువ్వు ఏమని ఆరాధన చేయొచ్చు, నా పాపాన్ని నుంచి కూడా రక్షిస్తున్నావు. పాపాన్ని నుంచి రక్షిస్తానికి ఆయన తన శిష్యులతో చెప్పాడు, ఏమని? నేను చనిపోయి తిరిగి లేచిన తరువాత నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, నేను తండ్రిని వేడుకుంటాను, మీలో ఎల్లప్పుడూ ఉండటానికి, ఆదరణకర్తగా పాపాన్ని జయిస్తానికి పరిశుద్ధ ఆత్మని నేను పంపుచున్నాను అన్నాడు. రక్షణ పొందిన మనము పాపాన్ని జయించాలి అని అంటే పరిశుద్ధ ఆత్మని పొందుకోవాలి.
ఆ వాగ్దానం ఆయన చెప్పాడు, అందరికీ ఇస్తానన్నాడు. విశ్వాసంతో పొందుకునేది ఇది. కొంతమంది గ్రహింపే లేకుండా, అస్సలు గ్రహింపు లేకుండా, ప్రభువు ఎవరు అనేది కూడా సరిగా అర్థం కాకుండా ప్రభువుని నమ్ముకున్నామని అనుకుంటున్నారు. అందుకొని వారు ఎలా ఉంటున్నారంటే, వారి పాపాలకి ప్రభువు ప్రాయత్తం చేశాడన్న ఆ చింత కూడా లేదు. ఒక ఆచారం అయిపోయింది వాళ్ళకి. నన్ను ప్రభువు పాపా నుంచి రక్షిస్తాడు అనే జ్ఞానమే లేదు కొంతమందికి. ఈరోజు రక్షణ పొందిన నీకు ఆ జ్ఞానం నిజంగా ఉంటే, నీవు దేవుడిచ్చిన రక్షణని అశ్రద్ధ చెయ్యు. అసలు నీకు అన్నిసార్లు చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. అమ్మ సమయానికి రా అని నీకు పదే 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 సేవకుడు, నీకు నిజంగా ఆయన మీద ఆనందం ఉంటే ఒకసారి ఏదో లేట్ అవుతావు. నీకు అది ఆచారం అవ్వదు. 10 నిమిషాలు లేటుగా వస్తాను, పర్లేదులే ఇప్పుడంతా అయిపోద్ది కదా, 15 నిమిషాలు వెళ్తాననే భావం నీకు ఉందంటే, ఎప్పుడు కూడా ఉందంటే, అప్పుడప్పుడు ఓకే, ఏదో ఇంపార్టెంట్ పని ఉంటుంది. అది నీకు ఆచారమైందంటే నువ్వు ఆ రక్షణని నువ్వు ఆనందించట్లేదని అర్థం. దాన్ని ఒప్పుకోవాల్సిందే. రక్షణ పొందిన నీకు పాపము నుంచి రక్షించబడుట అనేది చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే సత్యం చెప్పటం అంటే నీకు చాలా ఆనందంగా ఉంటుంది. అదే నీకు గుర్తు. నువ్వు పాపం నుంచి రక్షించబడుతున్నావు అంటానికి గుర్తు ఏంటంటే, అంతకుముందు అబద్ధాలు చెప్పే నీకు ఇప్పుడు నేను ఏ పరిస్థితులైనా సత్యం చెప్పాలి అని చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అంతకుముందు గొడవ పెట్టుకునే నీకు నేను ఇప్పుడు మనుషులతో సమాధాన పడాలా, సమాధాన పడటం నాకు చాలా ఆనందం అని అనిపిస్తాయి. అంతకుముందు అన్యాయంగా జీవించే నీకు న్యాయాన్ని ఎలా అయినా జరిగించాలని అనిపిస్తుంది. అది పాపం నుంచి రక్షించబడుట. అలాగు నీ జీవితం ఉంటే నువ్వు ప్రభువుని ఏమని ఆరాధన చేయించంటే, ప్రభువా నువ్వు పాపం నుంచి కూడా నన్ను రక్షిస్తున్నావు. అలా లేకుండా ఈ లోకంలో అజ్ఞానుల వల్ల నడుచుకుంటున్న కొంతమందిని మీరు చూసి వాళ్ళతో పాటు కొట్టుకొని పోతున్నారు అనుకోండి, ఇప్పుడన్నా పశ్చాత్తాపడండి. ప్రభు మిమ్మల్ని కనికరిస్తాడు, మిమ్మల్ని సమకూర్చి ఆయన ఎవరో మీకు తెలుపుతాడు. ఆయన ఎవరంటే యేసు. ఎవరైతే ఆయన్ని అంగీకరించారో వారి పాపాలు మొట్టమొదటిగా క్షమిస్తానికి ఆయన క్రయధనాన్ని చిందించాడు. దేవుడు మన పాపాలను క్షమిస్తానికి తన కుమారుణ్ణే బలిగా అర్పించాడు. అందులో చాలా ప్రేమ ఉంది. మీరు ఆ ప్రేమ తెలుసుకున్న వారైతే రక్షణ పొందిన తర్వాత మీరు పాపం అంటే చాలా అసహించుకుంటారు. ఒకరికి మాట ఇచ్చి అసలు పట్టినట్టే అసలు ఉండరు మీరు. ఒకరికి ఏదన్నా చేస్తామని చెప్తే గుర్తొస్తుంటే వెంటనే వేరేదంతా పక్కన పెట్టి వెంటనే వాళ్ళతో చెప్పేస్తారు. మీ జీవితం అలా ఉందా? లేకపోతే ఈ లోకంలో కొట్టుకొని పోతుందా? ఎందుకంటే నేను చెప్పిన దాన్ని బట్టి ఆ వ్యక్తి ఆలోచిస్తూ ఉంటాడు కదా, అంటే సమాధానం తీసేస్తున్నాను కదా, లేట్ అయ్యే కొంది ఆ వ్యక్తి నా గురించి ఆలోచన చేస్తుంటే అతనికి నెమ్మది తీసేస్తున్నాను కదా అనేది మీకు చాలా భయంగా ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్ కదా. ఈ డబ్బులు ఏంది, ఈ మధ్యలో ఏంది, వెంటనే గుర్తు చేస్తాడు ప్రభు. మీరు కాల్ చేసి అయ్యా చెప్తారు. అది లేదనుకో, మీరు రక్షణలో ఎదగట్లేదని అర్థం. మీరు ఎలా ఉన్నారంటే ఈ లోకంలో వాళ్ళు కొట్టుకొని పోయినట్లుగా, సమయానికి ఆదివారమే గుర్తొస్తాడు ప్రభు, మీ యొక్క ప్రవర్తనలో అసలు గుర్తురాడు. సో రక్షణలో ఎదగటం అంటే అర్థం ఏంటంటే, క్రీస్తు ఎలా బతుకుతాడు అలా బతుకుతానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటావు. అఫ్కోర్స్ అప్పుడప్పుడు పడిపోతావు, బట్ ఎంతసేపు లేట్ చెయ్యు, అలా ఎదుగుతూ ఉంటావు. అది ఆయన నువ్వు నమ్ముకున్న నీకు కలిగే ధన్యత. ఆయన ఇమ్మానుయేలు. మనం ఇంకో మాట కూడా చూసాం. 22వ వచనం చదవండి. 1వ అధ్యాయం 22. ఇమ్మానుయేల్ అనే మాటను కూడా ధ్యానం చేయొచ్చు. ఇమ్మానుయేల్ ఇందాక చూసాం మనం పాత నిబంధనలు 7వ అధ్యాయం 14లో యెషయా గ్రంథం. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టి కింద దేవుడు మనకై తోడై ఉన్నాడని అక్కడ రాశారు, ఇక్కడ రాశారు. సో యేసుక్రీస్తులు మనకు దొరికేది ఏంటంటే దేవుడు నీకు తోడై ఉంటాడు.
ఆయన పేరేందంటే ఇమ్మానుయేల్. అంతముందు యేసుక్రీస్తుని నమ్ముకొని నీకు ఉన్న ఇబ్బంది ఏంటంటే దేవుడు నీకు విరోధిగా ఉంటాడు. ఎందుకంటే పాపం ఏళ్తా ఉంది నీ మీద. క్రీస్తును అంగీకరించిన నీకు ధన్యత ఏంటంటే దేవుడు నీకు తండ్రి అయిపోయాడు. ఆయన నీ జీవితంలో జరిగే ప్రతి పరిస్థితిలో కూడా నీకు తోడై ఉంటాడు. ఇది నీకున్న ధన్యత. నీకు తెలిసిందా? తెలిస్తే ఎలా ఉంటుందంటే నీ యొక్క జీవితం శ్రమ రాకుండా ఉండదు. శ్రమ వచ్చినప్పుడు కూడా నా దేవుడు నాకు తోడై ఉన్నాడు అని నువ్వు సబ్మిట్ అయిపోతావు, విధేయత నేర్చుకుంటూ ఉంటావు. అప్పుడు చూస్తావు ఆయన చేసే కార్యాలు. ఆయన నీ పట్ల శత్రువుతో అపవాదితో యుద్ధం చేస్తూ పరిస్థితులన్నింటినీ సమకూర్చడం నువ్వు ఆ గొప్పతనం చూస్తావు. ఆయన నీకు తోడై ఉన్నాడు. నువ్వు జలమంలో వెళ్తా ఉంటే, నువ్వు అగ్ని లాంటి శ్రమంలో వెళ్తా ఉన్నా కూడా ఓ ఇజ్రాయేల్ నీకు తోడై ఉన్నాను. సో రక్షణ పొందిన నీకున్న ధన్యత ఏంటంటే శ్రమలో నీ దేవుడు విడవడు, ఆయన ఎడబాయుడు. నీ యొక్క పేదరికమైన పరిస్థితుల్లో ఆయన నిన్ను విడిచేసి ఏదో చేసి అడుక్కునే స్థితికి వెళ్ళవు. నువ్వు ఆయన మాట ప్రకారం నీతిలో నడుచుకుంటూ ఉంటే నీకు కూటికి కొడ్డకి తక్కువ చేయడు. నిన్ను నిజమైన ఆశీర్వాదంతో అలా ఎదిగేది చేస్తాడు. అబద్ధమైన ఆశీర్వాదం చెప్పి సడన్గా డెత్లోకి తీసుకెళ్ళడు. సో ఆయన నీకు తోడై ఉన్నాడు. నీ వ్యాధి బాధల్లో, నీ కష్టాల్లో, సుఖాల్లో ఆయన నీకు కూడా తోడై ఉన్నాడు. యేసేపుకి ఆయన జైల్లో తోడై ఉన్నాడు. యేసేపు అనే భక్తునికి పాత నిబంధనలో ఆయన యొక్క ప్రవర్తన కూడా సరిగా ఉన్న పరిస్థితి అలా వచ్చింది. ఆయన అపార్థం చేసుకుని జైల్లో వేశారు. యేసేపుకు తోడై ఉన్నాడు. జైలు అధికారికి తన పట్ల దయచేసి యేసేపు నువ్వే చెప్పి జయించు అనే పరిస్థితి తీసుకెళ్ళాడు. కానీ ఒక సమయం వచ్చింది, ఆ కష్టం అంతా పోయింది, ప్రధానమంత్రి అయిపోయాడు. కానీ యేసేపుకి శ్రమ రాలేదా అంటే నీతిని బట్టి నడుచుకుంటూ ఉంటే నీకు శ్రమ వస్తుంది. ఎప్పుడు కాదు. నీతి కోసం ఆకలి దప్పులు పొందేవాళ్ళు పరలోక రాజ్యంలో వారసులు. నీతి కోసం నువ్వు నడుచుకుంటుంటే కొన్నిసార్లు నిన్ను ఎవరు అర్థం చేసుకోరు. అది నీకు చాలా శ్రమ అనిపిస్తుంది. బట్ వరి అవద్దు. నీ దేవుడు నీలో ఉన్నాడు, నీకు తోడే ఉన్నాడు, నీకు ఆనందాన్ని కలుగు చేస్తున్నాడు. దాని అన్నిట్లో కూడా నిన్ను బయట పెట్టేసి ఎవరైతే శ్రమ నిన్ను పెడుతున్నారో వాళ్ళతోనే నిన్ను గనపరుస్తాడు. ఆ సమయం వచ్చేస్తుంది. అదే ఆయన గ్రేట్నెస్. సో మన దేవుడు మనకి తోడై ఉన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో అంటున్నాడు యాకోబుతో 15వ వచనంలో, ఇదిగో నువ్వు వెళ్ళే ప్రతి చోట కూడా నీకు తోడై ఉండి నీకు నీ మార్గం అంతట్లో కూడా సహాయం చేసి నేను మళ్ళీ ఈ చోటుకి నేను తెస్తాను అన్న వాగ్దానం ఇచ్చాడు. అలానే చేశాడు యాకోబుకి. సో మన జీవిత ప్రయాణంలో రక్షించబడిన తరువాత యేసుక్రీస్తులో మనకు దొరికేది ఏంటంటే దేవుడు మనకి తోడు. భయపడ యెషయా గ్రంథము 41వ అధ్యాయం 9-10 వచనాలు చెప్పినట్లు, భయపడకు, దిగులు పడకు, నేను నీకు తోడే ఉన్నాను. రక్షణ పొందిన మనం యేసుక్రీస్తు ఎవరు అంటే ఇదిగో సదాకాలం మీకు తోడే ఉన్నాను. సువార్త చెప్పండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము చివరి వచనం, సదాకాలం యుగాంతం వరకు మీకు తోడే ఉన్నానని చెప్తున్నాడు. సో ఆయన యోహాను సువార్త 14వ అధ్యాయం 16లో ఆదరణకర్తను మీలోకి పంపుతాం, మీలోనే నేనుంటా. అక్కడక్కడ ఉంటే కొంచెం కష్టపడాలి మనం, అక్కడికి వెళ్తేనే దేవుడు ఉంటాడని. యేసుక్రీస్తులో నీకు దొరికేది ఏంటంటే దేవుడు నీలోనే ఉంటాడు. అది గొప్ప ధన్యత. ఆ ఊరు వెళ్తే లేకపోతే అక్కడ పోతే దేవుడిని ఎరుగుని వారు అనుకుంటున్నట్టు అక్కడికి వెళ్తేనే దేవుడు ఉంటాడు అట్లా కాదు. గుణతల్లోనే ఉంటాడు అట్లా కాదు. సెయింట్ థామస్ మౌంట్లోనే ఉంటాడు అట్లా కాదు. నీలో ఉంటాడు. వాళ్ళు అనుకోవచ్చు ఆ ఊర్లోనే ఉంటాడు, పద పోయి మనం భక్తి చేస్తాం. అజ్ఞానం ఉన్నామేమో. అక్కడికి వెళ్ళొద్దని కాదు నా భావం, అక్కడే ఉన్నాడు అనుకున్నావు. నీలో ఉంటాడు. నీకు సదాకాలం సదాకాలం ఉండాలంటే లోపల నుండి గైడ్ చేస్తుంటాడు. ఎలా నడువు, కుడికి ఎడం, ఇప్పుడు జాగ్రత్తగా నడువు, పాపంలో పడవాక నేనున్నాను, తోడు, భయపడద్దు, ఎల్లు నేనున్నానని చెప్తాడు. ఆయన ఇమ్మానుయేల్, దేవుడు మనకు తోడు. అంతకుముందు దేవుడు మనకు తోడు కాదు, విరోధి. దేవునికి మనం శత్రువులు. ఎందుకంటే మన పరిశుద్ధుడు. మీరు దీన్ని అంగీకరించబోవచ్చు. యేసుక్రీస్తులో మీకు పాప క్షమాపణ పొందపోతే దేవుని ప్రేమ మీ మీద ఎలా ఉంటుందంటే అంగీకరించు 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 అని చెప్తూ ఉంటుంది, మీకు దీర్ఘశాంతాన్ని ఇచ్చి. కానీ ఒక సమయం వస్తుంది వెళ్ళిపోతారు.
దేవుని ఉగ్రతే మిమ్మల్ని నరకానికి తీసుకెళ్తుంది. దేవుడి ప్రేమ కలిగిన వాడు. ఎందుకంటే మీకు అవకాశం ఇచ్చి మార్చుకోండి ఆయన. పాపం యొక్క శక్తి మిమ్మల్ని నా స్వరూపంలో చేసుకున్నాను. మీరు నాకు దూరం అయిపోయారు. నేనే మళ్ళా వచ్చాను. మీరు అంగీకరించండి అని మీకు ఆయా పరిస్థితుల్లో దీర్ఘశాంతం ఓర్పిస్తా ఆయన ఎరుగుని మీకు కూడా వర్షాన్ని, ఋతువుల్ని ఇస్తూ చెప్తున్నాడు. జాగ్రత్త పడండి. మీరేమనుకుంటున్నారంటే కొంతమంది ఆయన ప్రేమ కలిగిన వాడు కదా, నన్ను నరకంలో కూడా ఈయన అనుకుంటున్నాడు. ఒక లిమిట్ ఉంటుంది. ఆయన న్యాయవంతుడు. ఆయన ప్రేమే ఈ లోకానికి మనిషిలాగా వచ్చి నీకోసం ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని గార్చాడు. ఆయన అంగీకరించమంటున్నాడు. అంగీకరిస్తే నీకు ఏంటంటే బెనిఫిట్, నీ పాపాలకి క్షమాపణ, పాపము నుంచి నీకు రక్షణ. దేవుడే అన్ని విషయాల్లో నీకు జ్ఞానం ఇచ్చి ఎలా నడవాలి, ధన సంబంధమైన విషయాల్లో ఎలా ఉండాలి, రిలేషన్స్ విషయంలో ఎలా ఉండాలి, ఈ భూమి మీద ఎట్లా బతకాలి అని తోడై ఉండి నీకు అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు. లేకపోతే నీ బతుకంతా గందరగోళంగా ఉంటుంది. నీ జీవితంలో నువ్వు ఆశ్రయించబడాలంటే నిజంగా మొట్టమొదటగా నీ దుష్టత్వం నుంచి నువ్వు బయటపడాలి. ఎట్లా పడతావు అంటే అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం చివరి వచనం. ఇది ఒక మనిషి ఎలా ఆశ్రయించబడతాడంటే మొట్టమొదటగా తనలో ఉన్న చెడుని యథార్థంగా ఒప్పుకోవాలి. అదే చాలా కష్టం. సంవత్సరాలు వచ్చేవాళ్ళు కూడా కష్టపడుతుంది ఏంటంటే వారు చాలా సాత్వికముతో, చిన్న మనస్సుతో, చిన్న బిడ్డల్లాగా ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నేను నా పాపం ఎన్నో చేశాను ప్రభు అని అంగీకరించలేరు. నేనేదన్నా చేస్తే ఒకవేళ క్షమించు ప్రభువా అంటే సరైన హార్ట్ లేదు, మొహమాటం అన్నమాట. నేను ఏదైనా తెలిసి తెలియక చేయండి, ఆ పదవి నువ్వు అసలు వాడచ్చా? తెలిసి చేసిన నువ్వు నోట్తో మాట్లాడిన కోపము ఎట్లా పడితే అట్లా ప్రవర్తించి నీకు తెలియదా? తెలిసి ఇంకా అలాంటి ప్రార్థన చేస్తావా అంటే నీకు ఇంకా అవగాహన, నేను దుష్టత్వంలో చిక్కుకొని ఉన్నాననే గ్రహింపు రాలా. అది వస్తే ఎలా చేస్తావంటే ప్రభువా పాపినైనా నన్ను క్షమించు, సింపుల్. అప్పుడు నీ హృదయంలోకి ఆయన వచ్చి నీ హృదయాన్ని ఆయన పరిశుద్ధమైన రక్తంలో కడిగి ఒక తెలియని ఆనందాన్ని నింపుతాడు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ రోజు. నీకు ఏంటి ఎంత సమాధానం, అంతకుముందు మొత్తం మీద వేసుకొని వచ్చాను భారం, పాప భారం, ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉంది, అయ్యో ఏదో జరిగింది నాలో అని నువ్వు ప్రభుని స్తుతించకుండా ఉండలేవు. అబ్బా తని అనకుండా ఉండలేవు. తండ్రి అనేస్తాం. అంతకుముందు ప్రార్థన చేయి అంటే మొహమాటం నీకు. సో క్రీస్తు యేసులో మనకు దొరికింది పాప క్షమాపణ, పాపాన్ని నుంచి రక్షణ. ఎలాగనంటే ఆయనే తోడై ఉన్నాడు కాబట్టి పాపాన్ని నుంచి నిన్ను రక్షిస్తూ ఉంటాడు. దేవుడి మాటల్ని దీవించునుగాక. ఆమెన్.